ద్వారక సముద్రం మధ్య నిశ్శబ్దంగా నిలిచిన నగరం. అక్కడ భయం లేదు, యుద్ధం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఉన్న చోట రక్షణ ఉంటుంది. కాని ఆ రక్షణ ఇస్తున్న ధైర్యం నెమ్మదిగా అతివిశ్వాసంగా మారింది. ఇది మనుషుల సహజ బలహీనత. అజేయులము అన్న భావన వివేకాన్ని కప్పేసింది. యాదవులు బలవంతులయ్యారు, కీర్తి వచ్చింది, సంపద వచ్చింది. కాని వినయం మాత్రం నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయింది. పెద్దల పట్ల గౌరవం, మునుల పట్ల భక్తి మద్యం మత్తులో, అధికార గర్వంలో కరిగిపోయాయి. ఇది అలసత్వం మాత్రమే కాదు, అహంకారానికి అంకురార్పణ. కాలం నిశ్శబ్దంగా సాగుతోంది. ఒకరోజు విశ్వామిత్ర, అసిత, కండ్వ, దూర్వాస వంటి మహామునులు ద్వారకకు వచ్చారు. జ్ఞానానికి నిలువటద్దాలైన వారిని చూసి నమస్కరించాల్సింది పోయి యాదవ యువకులు పరిహాసమాడాలనుకున్నారు. వాళ్లల్లో సాంబుడు స్త్రీవేషం వేశాడు. పొట్టకు ఒక ఇనుప ముసలాన్ని కట్టుకున్నాడు. మునుల దగ్గరికి వెళ్లి, ఈమె గర్భిణి, ఈమెకు పుట్టబోయేదెవరో చెప్పండి అంటూ ఎగతాళిగా నవ్వారు. మునులు త్రికాలజ్ఞులు. జరుగుతున్నది సరదా కాదు, అవమానమని గ్రహించారు. అక్కడ పుట్టింది శాపం కాదు, యాదవుల అహంకారానికి ఎదురైన నిజం. వారు పలికారు, ఈ గర్భం నుండి ఒక ఇనుప ముసలం పుడుతుంది. అదే మీ కుల వినాశనానికి కారణమవుతుంది. యువకుల నవ్వు ఆవిరైపోయింది. గుండెల్లో భయం మొదలైంది. నిజంగానే సాంబుడి నుంచి ఒక ఇనుప ముసలం బయటపడింది. యాదవులు ఆ ముసలాన్ని అరగదీశారు. ఆ పొడిని సముద్రంలో కలిపారు. చివరికి మిగిలిన ఒక చిన్న ఇనుప ముక్కను కూడా విసిరేశారు. ముసలం కరిగిపోయింది. విధిని గెలిచామనుకున్నారు. కాని ప్రకృతి తన పని తాను చేస్తూనే ఉంది. ఆ ఇనుప పొడి సముద్ర తీరంలో తుంగగడ్డిగా మొలిచింది. ఆ చిన్న ఇనుప ముక్కను ఒక చేప మింగింది. ఆ చేపను పట్టిన వేటగాడు ఆ ఇనుప ముక్కను తన బాణం కొనకు తగిలించుకున్నాడు. ఏళ్ల తరువాత యాదవులంతా ప్రభాస తీరానికి విహారానికి వెళ్లారు. అక్కడ సురాపానం సేవించారు. మత్తులో పాత పగలు గుర్తొచ్చాయి. మాట ముదిరింది. యుద్ధం మొదలైంది. చేతిలో ఆయుధాలు లేవు. కాని తీరంలో ఉన్న ఆ గడ్డిని పీకగానే అది వజ్రాయుధం వంటి ముసలంగా మారిపోయింది. ఒకరినొకరు చంపుకున్నారు. స్వంత రక్తంతోనే ఆ సముద్ర తీరం ఎర్రబడింది. శ్రీకృష్ణుడు అంతా చూస్తున్నాడు, నిశ్శబ్దంగా. ఎందుకంటే ధర్మం తప్పినప్పుడు శిక్ష బయటి నుంచి రాదు, అది మనిషి లోపలి నుంచే ఉద్భవిస్తుంది. ఇది కేవలం పతనం కాదు, అహంకారం నిండినప్పుడు స్వంత శక్తే శత్రువుగా మారుతుందని చెప్పే హెచ్చరిక. పార్ట్ 2.